కడప రాజకీయాలను వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారం కుదిపేస్తోంది. ఎన్నికల వేళ ఈ వ్యవహారాన్ని విపక్ష అధికార పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. కడప ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి షర్మిల బరిలో దిగుతుండడంతో హాట్ సీటుగా మారుతోంది. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న వివేక భార్య తెరపైకి రావడంతో ఈ వ్యవహారం మరింత రచరాజేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ వివేక హత్య అంశమే ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. వివేక హత్య చుట్టే ప్రధాన పార్టీల ప్రచారాలు సాగుతున్నాయి. వివేకానందరెడ్డిని హత్య చేసింది మీరంటే మీరంటూ విమర్శలు చేసుకోవడంతో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. వైఎస్ వివేక హత్యపై ఏపీ సీఎం జగన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన వివేకానందకు రెండో పెళ్లైంది వాస్తవం, సంతానం ఉన్నది వాస్తవం అంటూ వ్యాఖ్యానించారు. వివేకాను ఎవరు చంపారో ఎవరు చంపించారో జిల్లాలో అందరికీ తెలుసన్నారు. వివేకాను చంపిన హంతకుడికి ఎవరు మద్దతిస్తున్నారో మీరంతా చూస్తున్నారని తెలిపారు. వివేకాను ఓడించిన వారితోనే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటే అర్థమేంటని షర్మిల, సునీతలను ఉద్దేశించి జగన్ ఫైర్ అయ్యారు. పులివెందులలో నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మా వివేకం చిన్నానను ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు? మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను. చిన్నారను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే, సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో, అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. కడప రాజకీయాల్లో వైఎస్ వివేక హత్య వ్యవహారం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి మరోసారి కడప ఎంపీ బరిలో దిగుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా సోదరి షర్మిల పోటీలో ఉన్నారు. అవినాష్ కు మద్దతుగా జగన్, షర్మిలకు మద్దతుగా వివేక కుటుంబం రాజకీయాలు చేస్తోంది. అలాంటి మనిషిని క్రూరంగా చంపారు, నరికి హత్య చేశారు. ఈ రోజు ఇది నాకు జరిగింది. ఈయన మీ మనిషి కాదా? ఎందుకు ఎంపీ సీట్ వైఎస్ షర్మిలమ్మకి ఇవ్వమని చెప్పి అడిగారు, అందుకని చంపారా? వైఎస్ షర్మిలమ్మ చూస్తే ఎవరు గుర్తొస్తారండి మనకి? వైఎస్ఆర్. ఆ చిరునవ్వు, ఆ కష్టపడే స్వభావం మీ అందరిలో ఉండి మన ప్రజలకు మేలు చేస్తాడని చెప్పి వివేకానందరెడ్డి గారు తాపత్రయపడ్డారు. కానీ ఈరోజు మనకు లేరు. ఈరోజు మళ్ళీ అదే ఎంపీ సీట్ లో వైఎస్ అవినాష్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు. తాజాగా వ్యవహారంలోకి ఎంట్రీ ఇచ్చారు వైఎస్ వివేక సతీమణి సౌభాగ్యమ్మ. సీఎం జగన్ కు ఆమె బహిరంగ లేఖ రాశారు. కుటుంబంలోని వారే వివేక హత్యకు కారణమని ఆరోపించారు. హత్యకు కారణమైన వాళ్లకు రక్షణగా ఉండటం సరికాదంటూ జగన్ ను ఉద్దేశించి లేఖలో సౌభాగ్యమ్మ ప్రస్తావించారు. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తప్పించిన చిన్నాన్నకు ఇంత అన్యాయం చేస్తావా అని ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న చెల్లెలను కొందరు హేళన చేస్తున్నారని నిందలు మోపుతూ దాడులకు కూడా తెగబడే స్థాయికి దిగజారుతున్నారని, అయినా నీకు పట్టడం లేదా అని జగన్ ని నిలదీశారు. కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇదేనా నీ కర్తవ్యం అని ప్రశ్నించారు. హత్యకు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశాన్ని కల్పించడం సమంజసమేనా అని ప్రశ్నించారు. సౌభాగ్యమ్మ లేఖ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
కడప ఎంపీ స్థానంలో గెలుపు అటు అధికార వైసీపీ ఇటు విపక్ష కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇది వైఎస్ వివేక హత్యకు ప్రజావాణిగా మారబోతోందన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. వైఎస్ వివేక అనుమానాస్పద స్థితిలో మృతి చెంది 5 ఏళ్లైంది. అవినాష్ రెడ్డి హత్య చేశారంటూ వివేక కుమార్తె సునీతారెడ్డి న్యాయ పోరాటం సాగిస్తున్నారు. ఆమెకు అండగా ఉన్న షర్మిల ఎన్నికల బరిలో దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. సునీతారెడ్డి సైతం షర్మిలకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు వివేక భార్య సౌభాగ్యమ్మ ఎంట్రీతో ఈ వ్యవహారం మరింత ముదురుతోంది.